జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడ్డాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట నిర్వహించిన దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు అత్యున్నత స్థాయి భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత రక్షణ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేంద్ర కేబినెట్కు తెలియజేశారు. ఈ ఆపరేషన్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున సరిహద్దు అవతల ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు లక్ష్యిత దాడులు నిర్వహించాయి. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా విజయవంతంగా పూర్తయ్యాయని ప్రధాని కేబినెట్కు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత సాయుధ దళాలు ఈ దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేశాయని హర్షం వ్యక్తం చేశారు. త్రివిధ దళాల అధిపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిశారు. ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన వేళ వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు పాక్ సరిహద్దుల్లో సాయుధ దళాల దాడులపై వివరించారు. భారత్కు పాక్తో ఉద్రిక్తతలు పెంచుకోవాలనే ఉద్దేశం ఎంతమాత్రం లేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ స్పష్టం చేశారు. అయితే పాకిస్తాన్ ఒకవేళ దుందుడుకు చర్యలకు పాల్పడితే వాటిని తిప్పికొట్టేందుకు ధీటుగా ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై భారత సైన్యానికి చెందిన మాజీ ఉన్నతాధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే సామాజిక మాధ్యమంలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. సినిమా అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది అంటూ ఒక పోస్టు చేశారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే ప్రతి సాహసోపేత నిర్ణయానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ రేంజర్లు భారత పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరపడాన్ని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ సైన్యం జరిపిన ఈ కాల్పుల్లో 10 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన సైనిక చర్యలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మరణించినట్లు తెలుస్తోంది. బహవల్పూర్లో భారత సైన్యం జరిపిన దాడుల్లో మసూద్ అజార్కు చెందిన 10 మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మసూద్ సోదరి, బావ, మేనల్లుడు సహా 10 మంది ఉన్నారు. ఐఏఎస్ జేఎస్ రంజన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బార్డర్లో యుద్ధం జరుగుతున్న వేళ అందాల పోటీలు అవసరమా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి మమ్మల్ని బార్డర్లోకి పిలవలేదంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. తాను వార్ డ్యూటీలో లేనని, ఇక్కడ మా పని అందాల పోటీలు నిర్వహించడమే అని అన్నారు.